బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఈరోజు మనం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ ని ప్రారంభించుకున్నాం. చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో సునీత మేడం గారి చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా పిరమిడ్ సెంటర్ ని ఓపెన్ చేసుకున్నాము. ఒక్కసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి క్లాస్ చేసుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం కూడా వెనుకుండి పత్రి సారికి ఎంతో వెనుక ధైర్యంగా ఉంటూ పత్రి సారికి ఇంత సపోర్ట్ చేసినందుకు మేడం కూడా గట్టిగా క్లాస్ చేద్దాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత జగదీష్ గారిని, సునీత మేడం జగదీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కొటాల జయదవనం సుధాకరన్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభాకరన్ కన్ఫ్యూజ్ అవుతాము. యా అలానే నెల్లూరు నుంచి ప్రెసిడెంట్ సార్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీ కరతాళ ధ్వనులతో అందరినీ స్టేజ్ మీదకి ఒకరొక్కరిగా పిలుచుకుందాం. అలానే నెల్లూరు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్
కళ్యాణమ్మను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సుభాష్ పిరమిడ్ పత్రిజీ ఆశ్రమం నటరాజ్ సారు రావాల్సింది కోరుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో మనకు తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఒక సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఉంది. సో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు సారు, వాళ్ళకి క్లాప్స్ కొడతాం. కొమరోలు నుంచి గంగినాయుడు సారు వచ్చినారు. సో ఆయన కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పుత్తూరు నుంచి మదన మేడం గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చీరాల నుంచి ఆశేషులు, అందరికీ చిరకాల ఆప్తుడు ఆశేషులు సారు, ఆయన ఎక్కడున్నా రావాల్సింది కోరుకుంటున్నాం. ఆశేషులు సారు అందరూ తెలిసే ఉంటుంది, అందరికీ ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు, చేతిలో ఏదో ఒకటి స్వీట్ ఇస్తుంటారు, పోతే బట్టలు ఇస్తారు, మనం ఏది కోరితే అది ఇస్తారు, ఆయన నచ్చింది ఇస్తాడు, మొత్తానికి ఇస్తాడు. అయితే దానకర్ణుడు, అయితే ఆయన కోరిందే ఇస్తున్నాడంట. ఇంకా చాలామంది దీనికి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనకు తిరుపతి నుంచి జీవన్ మాస్టర్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మదనా మేడం రాలేదా? సరే, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్యాణ్ మేడం పాట అన్న పాడండి మేడం, అక్కడికి వస్తాం. సరే, ఒక 5 మినిట్స్ ధ్యానం చేయండి. 5 మినిట్స్ ధ్యానం చేయండి. అమ్మ స్వర్ణమాల తల్లికి, యోగ పితామహ పత్రిజీ గారి గురువుగారైన సదానంద యోగీశ్వర్ వారికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరూ ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటాము. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण अल्लाहु अक्बरु अल्लाहु अक्बर अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बर अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु अल्लाहु अक्बरु योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण श्रीमन्नारायण
లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ. థ్యాంక్ యూ మాస్టర్స్. రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లమెల్లగా చేతులు తీసి మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. గట్టిగా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. చక్కటి ఈ జ్ఞానానికి, చక్కటి ఈ సెంటర్ ఓపెనింగ్కి, శివా సార్కి గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మన ఆత్మ బంధువులు, యోగులు, ధ్యాన యోగులు అందరూ కూడా గొప్ప పిరమిడ్ మాస్టర్లు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు ముఖ్యంగా మన పత్రిజీ ఆశయాల్లో గొప్ప కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమం. ఎందుకంటే మనము ఇప్పుడు ముఖ్యంగా ఈ ధ్యానంలోకి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పలు చోట్ల పిరమిడ్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అటువంటి తరుణంలో ఈరోజు ఈ కాళాశ్రీ నందు ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలంటే మన పిరమిడ్ మిత్రులు కరశివ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మనకు ఇప్పుడు మన పత్రిజీ ఆశయాల్లో గొప్ప కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ గత మన తరతరాల నుండి కూడా గొప్ప దేవాలయం ఉంది. గొప్ప వేదవ్యాసులందరూ కూడా ఇక్కడ నిలవై ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది దినదినానికి అభివృద్ధి చెంది మరింత ధ్యాన మార్గంలోకి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి, అదేవిధంగా ఇది ఒక చిన్న సెంటరే కావచ్చు, ఈరోజు నిరంతరం ఇక్కడ ధ్యానం ఏర్పాటు చేస్తే ఎంతోమంది కూడా ధ్యాన కుటుంబాలు తయారవుతారు. అదేవిధంగా మన ఆశయాల్లో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఈరోజు ఎంతో గొప్ప సుదీర్ దినము. ఇటువంటి కార్యక్రమానికి మన పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారు కూడా ఈ పిరమిడ్ గురించి, ఈ మెడిటేషన్ సెంటర్ గురించి వారు తెలియజేస్తారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లింగేశ్వర్ సార్ పుత్తూరు నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ కరతాల ధ్వనులతో సార్ని స్టేజ్ మీదకి పిలుచుకుందాం. కుమార్ సార్ పల్లిపర్తి, సీనియర్ పిరమిడ్ మాస్టర్. కుమార్ సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సునీల్ సార్ నెల్లూరు, సునీల్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. క్లాప్స్. పద్మా మేడం బుచ్చి, సీనియర్ పిరమిడ్ మాస్టర్. పద్మా మేడంని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హరికుమార్ సార్ చెన్నై, హరికుమార్ సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దీపా మేడం, దీపా మేడంని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ కరతాల ధ్వనులతో మాస్టర్స్ అందరినీ స్టేజ్ మీదకి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఎల్ఐఏ సార్ తిరుచానూరు నుంచి, సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రైల్వే శ్రీనివాస్ సార్ నెల్లూరు, సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం.
శ్రీనివాస్ సార్, ఓకే శివప్రసాద్ సార్ ధ్యాన గ్రామీణ, రండి రండి, వచ్చి కూర్చోండి సార్, వస్తున్నారు క్లాస్. సార్ ఎంతో ధ్యాన గ్రామీణం చేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని ఊర్లు తిరిగి పిరమిడ్లు అంతా కట్టిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనకు చాలా గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, దాని జీవితాన్ని సరసం చేసిన వ్యక్తులు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి మనం కరతాళ ధ్వనితో లింగేశ్వర సార్ ఇటు సైడ్ రండి, ఇక్కడ ఉన్నారండి సార్. ఓకే ఓకే, ముందుగా సునీత మేడం మెసేజ్ తీసుకుందాం. ఓకే, సునీత మేడం మెసేజ్ తీసుకుందాం. సునీత మేడం గారు మీకు అందరికీ పరిచయస్తులే కదా. సునీత మేడం, జగదీష్ సార్ సునీత మేడం, వీళ్ళిద్దరూ పుణ్య దంపతులు. వీళ్ళిద్దరూ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు. నాకు 2010లో నాయుడుపేటలో జగదీష్ సార్ని చూడడం జరిగింది. నాయుడుపేట నుంచి 2010లో చెన్నైకి పోయి అక్కడ అమరావతికి ధ్యాన మహాచక్రానికి ఇక్కడ డ్యాన్స్ కార్యక్రమం జరిగితే అక్కడ నేను డ్యాన్స్ కోసం పోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు నాకు పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళతో పరిచయం పెరుగుతూ ఈరోజు శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సునీత మేడంని పిలవడానికి కారణం ఏంటంటే చెప్పాలి కదా. కారణం ఏంటంటే ఏమో మీరు చెప్పండి. కారణం ఏంటంటే ఏం లేదు, మేడము పెద్ద ప్రోగ్రాంలు చేస్తుంటారు, అసలు ప్రోగ్రామ్ చేసినట్టే ఉండరు అనమాట. అంటే లోపల ఏ భావం ఉండదు. ఒకసారి తమిళనాడులో ప్రోగ్రాం జరిగితే ఒకరికి సెల్ దారిపోయింది. వచ్చి అడిగినారు, ఏమో మాకు తెలియదు అన్నారు. అప్పుడే వచ్చి అంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, సెల్ పోయినా కూడా మాది కూడా అంత రెస్పెక్ట్గా వినయంగా చెప్తుంది, ఆమె ఎంత గ్రేటో చూడండి అనేసి చెప్తుంది అనమాట. అంటే వినయానికి పరాకాష్ట మేడం అన్నమాట. ఇంకా ఎంతో చెప్పొచ్చు కానీ చెప్పినట్లు వింటారు. మేడం నవ్వుతుంటారు, సున్నితంగా ఉంటారు. అంటే అంత ఆత్మజ్ఞానం ఉన్న సహజంగా ఉంటారనమాట. సో పేరు కూడా సున్నితత్వం అనమాట. దీనికి ఆపోజిట్ జగదీష్ సార్ అనమాట, మాస్ అనమాట. ఆయన ఇప్పుడు తిరువన్నామలైలో పని రాక్షసుడు అనమాట. అందరికీ భోజనం పెట్టడం, మన మాస్టర్లకే కాదు, ఒక 10 కేజీలు వండి అక్కడ బయట పోయి రోడ్లో పెట్టడము, అన్నం వండడము పెట్టడం. ఆయనేమో అక్కడ ఉన్నాడు, ఈ మేడం తిరుగుతుంది అనమాట. రివర్స్ అనమాట. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు తిరుగుతారు కదా. మగవాళ్ళు అక్కడ పెట్టేసి ఇప్పుడు అడిగినా పిలిచినా రమ్మని చెప్పినా లేదు నేను రాలేకపోతున్నాను, నాకేం వస్తానని చెప్తాడు. కానీ మేడం తిరుగుతుంది, నాకేం వస్తానని చెప్తాడు. కానీ ఆయన రావడం లేదు, ఆయనేమో అక్కడ అంకితం, మేడం మొత్తం తిరుగుతున్నారు. సో అరుణాచలం నుంచి వాయులింగానికి, అగ్నిలింగం నుంచి వాయులింగానికి వచ్చారు. నాకు ఎంతో చెప్పాలనుకుంటా కానీ సమయం తక్కువ వల్ల ఏం చెప్పలేకపోతున్నాను. చెప్పండి మేడం, స్టార్ట్ చేయండి మీరు. సునీత మేడం మెసేజ్. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామం, స్వర్ణమల్ల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామం, సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేర్ సెంటర్ ఇనాగ్రేట్ చేసుకున్నందుకు మనందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. గట్టిగా చప్పట్లతో. 6 months ముందు అడిగారు, మేడం మీరు ఏ రోజు డేట్ ఇస్తే ఆ రోజే నేను సెంటర్ ఓపెన్ చేస్తాను అని. ఇదేంది నన్ను పట్టుకున్నాడు, నేనేం చెప్పను అనుకున్నాను. నాకు యోగా డేకి నాకు చాలా అనుబంధం ఉంది, అందుకని నేను యోగా డే అన్నాను. ఆ డేట్ ఫిక్స్ చేసేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేశాడు. ఒంటి కాలు మీద నిలబడి తపస్సులాగా చేశాడు ఈ కేర్ సెంటర్ కోసము. శివాకి చాలా 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 అభినందనలు. సో చెప్పులు కూడా వేసుకోకుండా ఈ కేర్ సెంటర్ ఓపెన్ చేసేంత వరకు చెప్పులు కూడా వేసుకొని ఒక వ్రతం తీసుకొని అంత శ్రద్ధగా 2 years నుంచి సో చేస్తున్నాడు. తనకి ఇది ఒక కళ, ఒక ప్యాషన్, ఒక చెయ్యాలి, కాళహస్తిలో ఒక సెంటర్ పెట్టాలి అని ఎప్పుడు చక్రాలు కట్టుకున్నట్టు పరిగెడుతూనే ఉంటాడు. కనీసం ఇప్పుడు ఒక దగ్గర నిలబడడానికి ఏదో సంకల్పం చేసుకున్నాడు, ఇక్కడ కేర్ సెంటర్ స్టార్ట్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. సేవ అన్న దానికి పర్యాయ పదం అంటారు కదా, అట్లా అంటే ఒక ఈక్వల్ మీనింగ్ అంటే శివాని మనం చెప్పచ్చు. ఇలా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మన సొసైటీలో, కానీ పరాకాష్ట అని చెప్పచ్చు శివాని.
ఎవరు ఎక్కడికి పిలిచినా వచ్చేస్తారు. వాళ్ళకి అసలు నా అన్న భావనే ఉండదు. ఏం ఉన్నా లేకపోయినా, ఏం వసతి ఇచ్చినా లేకపోయినా, అక్కడ వాళ్ళకి మాస్టర్స్కి తగినంత రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా అవన్నీ అస్సలు పట్టించుకోరు. వాళ్ళు చేసే పని ఏంటి, ప్యాంప్లెట్స్ పంచాలి, ఈ మెసేజ్ని అందరికీ అందించాలి, అదొక్కటే వాళ్ళ టార్గెట్. వాళ్ళు పెట్టినా తింటారు, పెట్టకపోతే పస్తులు ఉంటారు, కానీ వర్క్ చేస్తారు. ఇలాంటి ఒక పర్సన్ని మనం చూడాలంటే చాలా కష్టము. ఒక్కొక్కరిని చూసి మనందరము నేర్చుకోవాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మనం కూడా ఎంతో చేస్తూ ఉంటాము, కానీ ఎదుటి వాళ్ళలో ఏం స్పెషల్ క్వాలిటీ ఉందో అది చూసి నేర్చుకుంటూ ఒకరినొకరిని ఇన్స్పైర్ చేసుకుంటూ వెళ్ళడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అదే పత్రిగారు మనకు నేర్పించారు. ప్రతి ఒక్కరు ఒక ఆణిముత్యం, ఒక్కరొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అలాగే నేను చూస్తే ప్రభాకర్ సార్ని కానీ సుధాకర్ సార్ని కానీ చూస్తే వాళ్ళు చేసే వర్క్ ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా. సో మనందరము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చాము అంటే సేవ దీనిలో ఉన్నాం కాబట్టే వచ్చాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాంటి సేవ చేస్తారు, కానీ హయ్యెస్ట్ అన్నది సేవే. ఆ సేవ కోసమే మనమందరం వచ్చాము. పత్రిగారు మనకు నేర్పించింది సేవ. సో కొంతమంది చూడటానికి మాత్రమే వస్తారు, కొంతమంది వినటానికి మాత్రమే వస్తారు, కొంతమంది చెప్పటానికి మాత్రమే వస్తారు, కొంతమంది చేయటానికి మాత్రమే వస్తారు, కానీ కొంతమంది ఇవన్నీ కలిపి చేయడానికి వస్తారు. అది మనం పత్రికారి దగ్గర నేర్చుకున్నాము. సో అలా చాలా కొద్ది మందే ఉంటారు అన్నీ చేయగలిగే వాళ్ళు, శ్రద్ధగా వినేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, శ్రద్ధగా చెప్పగలిగే వాళ్ళు, శ్రద్ధగా చేయగలిగే వాళ్ళు, అన్నీ కలిపి అన్ని క్వాలిటీస్ని మనము అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎవరి దగ్గర ఏముందో అది మనం నేర్చుకోవాలి. అదే మనము చేయవలసిన పని అన్నమాట. సో అందరము కూడా మనం ఈ వర్క్స్ చేయడానికి వచ్చాం. పత్రిగారి దగ్గర నేను 2004లో పత్రిగారిని కలిశాను. అప్పటి నుంచి కూడా నా జీవితం ఎంత మార్పు అంటే సో సార్ని చూసి నేర్చుకునేదే మనకి ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పి నేర్చుకునేటివి చాలా తక్కువ మాట్లాడతారు ఆయన, కానీ ఆయన జీవితాన్ని చూసి నేర్చుకునేది ప్రతి ఒక్కటి. ఈరోజు మనం జీవిస్తున్న ప్రతి ఒక్క సెకండు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నవే. 35 సంవత్సరాల వయసులో నేను ఆయన్ని కలిశాను. ఆ 35 సంవత్సరాలు ఎలా జీవించాము, ఏం నేర్చుకున్నాము అంటే జీరో అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాత ఏదీ తెలీదు మనకి. వండడం తెలీదు, తినడం తెలీదు, కూర్చోవడం తెలీదు, మాట్లాడడం తెలీదు, నిలబడడం తెలీదు, ఏమీ తెలీదు, నిద్రపోవడం కూడా తెలీదు. కానీ ఆయన కలిసిన తర్వాత ప్రతిదీ నేర్చుకోగలిగాం. అలాగా మన జీవితం టోటల్గా 100% మార్పు చెందింది అంటే పత్రిగారిని పరిచయం తర్వాత. పోనీ ఆయన ఏమన్నా మనల్ని ఓనమాలు దిద్దించారా? లేదు. సాధన. సో ఆ సాధన నేర్పించారు. ఆ సాధన చేయటంతో మనలోని మార్పులు మనం చూసుకోగలుగుతాం. మనకి మనమే ఒక కొత్త జీవితాన్ని మనము దర్శించుకోగలుగుతాం. సో నేనేనా ఇది అని మనకి మనం చూసుకోగలుగుతాం. అట్లా ప్రతి ఒక్కరూ మనల్ని మనం చూసుకోవాలి. దాన్నే స్వధర్మము అంటాము. సో అది మనము ఎప్పుడైతే సేవ అనే భావనతో సేవ చేస్తూ ఉంటామో సేవలో నుంచి పుట్టేదే మనకి ఈ ధర్మం అనేది. సో మనం ముందు సేవ చేయడం స్టార్ట్ చేయాలి. మనకి ఏం తెలిస్తే అది ఇంకొకరికి పంచడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ఆ సేవ భావన అన్నది మనలో వస్తుందో అప్పుడు ధర్మం అనేది మనకి ఇది అవుతుంది. ధర్మం అంటే 2 ఉంటాయి, స్వధర్మం, పరధర్మం అనేది. సో ముందు స్వధర్మం. ఎప్పుడు సెల్ఫ్ మనము బాగుంటేనే, మనలో ప్రశాంతత ఉంటేనే, మనకి జ్ఞానం ఉంటేనే, మనం చక్కబడితేనే ఎదుటి వాళ్ళని మనం చెప్పగలుగుతాం, ఎదుటి వాళ్ళకి సేవ చేయగలుగుతాం. సో మామూలుగా మనం చూస్తే సంఘంలో ఏమంటారంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మనము మిగతా మన తోటి ప్రాణులకి మనుషులకి చేసే సేవ, మానవులకి చేసే సేవ మనము భగవంతుడికి చేసే సేవ అంటాము. కానీ ఆధ్యాత్మికంలో ఏం చెప్తామంటే మాధవ సేవే మానవ సేవ అని చెప్తాం. ఇక్కడ మాధవ సేవ అంటే ఏంటి అంటే ఆత్మకు చేసే సేవ. మన ఆత్మని మనం ఉద్ధరించుకోకుండా మిగతా వాళ్ళకి మనం ఏం సేవ చేస్తాము. కాబట్టి
ఆధ్యాత్మికంగా అన్నీ ఆపోజిట్ అవుతాయి. ప్రాపంచికంగా ఏది కరెక్టో ఆధ్యాత్మికంగా అది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా ఏది కరెక్టో అది ప్రాపంచికంగా కూడా కరెక్ట్ అవుతుంది. కానీ మనకి ఆధ్యాత్మికంగా వచ్చేంత వరకు కూడా అది అర్థం కాదు. సో సముద్రంలో మనం ఎదురీత చేయాలి అంటే, ఎదురుగా మనం ప్రయాణం చేయాలంటే ఎంతో శక్తిని పుంజుకోవాలి, ఎంతో ఎనర్జీ కావాలి. అలా మనం ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనం చేసే వాళ్ళందరూ ఎదురీత చేసేలాగా ఎన్నో మనకి ఎదురొస్తూ ఉంటాయి. కానీ మనకు తెలుసు సత్యం ఏంటి అని, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మన దగ్గర ఉంది. సో ఆ నమ్మకంతో మనము ప్రయాణం చేయాలి. ముందు మనలో మనకి క్లారిటీ రావాలి, మనం ఎనర్జీని తీసుకోవాలి, మనం జ్ఞానాన్ని తీసుకోవాలి, మనలో మనం ప్రశాంతతని క్రియేట్ చేసుకోవాలి, స్వధర్మం చేసుకోవాలి. ఆ తర్వాతే పరధర్మం. స్వధర్మం అంటే నాకు నేను. సో నా భర్త స్వధర్మం కిందకు రారు, నా పిల్లలు స్వధర్మం కింద కాదు, సమాజము స్వధర్మం కింద కాదు, నాకు నేను. సో నేను ముందు బాగుంటేనే మిగతా వాళ్ళకి నేను సేవ చెయ్యగలను. సో సేవ చేయాలనుకునే వాళ్ళు ముందు మనల్ని మనం చక్కబెట్టుకుంటాం. సో అదే మనం చేయాల్సింది. దానికి ఏం చేయాలి? ఎంతో సాధన చేయాలి. సో సేవలో నుంచి ధర్మం వస్తుంది, ధర్మంలో నుంచి మనకి సత్యం, జ్ఞానం అన్నీ తర్వాత వస్తాయి. కానీ ఫస్ట్ సేవ అంటే ఏంటి? మనం తెలుసుకునేది 10 మందికి చెప్తాం. సో అది ఏ రూపంగా, ఒక ప్యాంప్లెట్ పంచినా పర్వాలేదు, లేదు నేను ధ్యానం చేస్తున్నా చాలా బాగుంది మీరు కూడా చెయ్యండి అని 1:1 చెప్పినా పర్వాలేదు, ఇలా 10 మందిని కూర్చోబెట్టి మీకు వచ్చిన అనుభవాలు చెప్పినా పర్వాలేదు, ఏదైనా చేయండి. సో ఇలా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు శివ, ఒక సెంటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇందులో మనకి ఏం వీలైతే దాన్ని మనం సహకారం చేయడం. సో మనమే సెంటర్స్ ఓపెన్ చేసేనక్కర్లే, మనమే పరిగెత్తనక్కర్లే, చేసే వాళ్ళకి ఒక సహాయం. క్లాస్ చెప్పడానికి ఒకరి దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది, మనం మాట్లాడలేకపోతాం, మనం జ్ఞానం చెప్పలేకపోతాము. కానీ ఆ మాస్టర్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ఎవరికి అవసరమో వాళ్ళని చెప్పించవచ్చు కదా. సో ఒక బ్రిడ్జ్ లాగా మనం ఉండొచ్చు కదా. అలా మనం ఏం సహాయం చేయగలిగితే అది చెయ్యడము. ముందు మనం కూర్చొని గంటలు ధ్యానం చేయడము. పత్రిగారు మాకు పిరమిడ్ వ్యాలీలో ఒకసారి మేము ఒక ప్రోగ్రాం చేశాము. మహాధ్యానం, మహా పిరమిడ్, మహాయజ్ఞ అని ఒక రోజుకి 10 గంటల సేపు ధ్యానం చేశాం. ఓన్లీ ధ్యానమే. పొద్దున 6 నుంచి 8 గంటల వరకు ధ్యానం, మళ్ళీ ఫుడ్, మళ్ళీ 10 నుంచి 12 గంటల వరకు ధ్యానం, మళ్ళీ ఫుడ్, మళ్ళీ 2 నుంచి 4 వరకు ధ్యానం, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ 6 నుంచి 8 గంటల వరకు ధ్యానం. ఇలా రోజుకి 10 గంటల సేపు కేవలం ధ్యానం చేయించారు. ఇది చాలా చాలా అవసరం. మనం ఎంతో వింటూ ఉంటాం, జ్ఞానాన్ని ఎంతో తీసుకుంటూ ఉంటాం, అండ్ ఆ జ్ఞానంతో మనం జీవించాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎనర్జీ చాలా చాలా అవసరం. ప్రతి దానికి ఎనర్జీ చాలా చాలా అవసరం. ముందు మనకు కావాల్సినంత ఎనర్జీని మనం తీసుకోవాలి. అప్పుడప్పుడు మనల్ని టైం కేటాయించాలి. దానికి మనకి సెంటర్స్ అనేవి ఒక మనకి అనుకూలతని సమకూరుస్తాయి. సో మనం ధ్యానం చేసుకోవడానికి, మిగతా వాళ్ళకి ధ్యానం చేయడానికి అనుకూలమైన ఆ స్పేస్ని క్రియేట్ చేయడం అనేది అత్యంతమైన, అద్భుతమైన, ఉన్నతమైన సేవ. సో అలాంటి ఒక సేవ మనకు శివ ముందుకెళ్ళి తన దగ్గర ఏముంది ఏం లేదు అని ఏమీ చూడకుండా చేస్తున్నాడు. సో ఇది ఎంతో గొప్ప పని. దీనికి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను కూడా ఇందులో భాగం చేస్తున్నందుకు శివాకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో మనందరము కూడా కాళహస్తి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి అక్కడ సెంటర్ ఉంది, వెళ్ళండి, చూడండి అని చెప్పడం మన బాధ్యత. మేము ఇనీషియల్గా 2004లో మేము ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో మాకు తమిళనాడులో ఎవ్వరికీ అంతగా ధ్యానం తెలీదు. కానీ చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, కొత్తగా ఫోన్ చేసి ఎక్కడుందండి సెంటర్ అని అడిగేవాళ్ళు. మీకు ఎలా తెలుసు అంటే కాళహస్తిలో ప్యాంప్లెట్ ఇచ్చారండి. అప్పుడు బాలాసార్ ఒక సెంటర్ పెట్టుకొని అక్కడ ప్యాంప్లెట్స్ పెట్టుకొని అన్ని సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆయన పెట్టుకొని, ఎందుకంటే
ఇప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా కాళహస్తికి వెళ్ళండి అని చెప్తారు, ఆ రాహుకేతు పూజ చేయమని చెప్తారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏదో దొరుకుతుందని వెతకడం కోసం వస్తారు. సో వాళ్ళకి సరి అయిన జ్ఞానం దొరకడానికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అప్పుడు కానీ మాకు అర్థం కాలేదు ఇంపార్టెన్స్, ఇట్లాంటి రిలీజియస్ ప్లేసెస్లో ఒక కేర్ సెంటర్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు అప్పటికి కానీ అర్థం కాలేదు. దాన్ని స్ఫూర్తిదాయకంగానే మేము అరుణాచలంలో సెంటర్ ఓపెన్ చేశాము. సో అరుణాచలంలో కూడా సెంటర్ ఉంది. ఎక్కడెక్కడైతే ఇలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడ పిరమిడ్ కేర్ సెంటర్స్ ఉండాలి ఖచ్చితంగా. దేవాలయాలంతా కూడా ధ్యానాలయాలుగా మారాలి, అప్పుడే మార్పు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. సో ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన వాళ్ళందరి జ్ఞానం కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని వారి మెసేజ్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే శ్రీకాళహస్తీశ్వరునికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. మనం జీవించి ఉండడానికి ఆధారం వాయువు, ఆ వాయువే ప్రాణంగా మారుతుంది. మరి అటువంటి ఈ వాయువుగా కొలవబడి మరి వాయులింగేశ్వరుగా ఇక్కడ మరి నిలిచి మనకి అందరికీ ప్రాణధారం అందిస్తూ మరి మనలో ఉన్న ఆ ప్రాణానికి మరి సంబంధం అనుబంధం ఆత్మ పదార్థం, మనమందరం ఆత్మ పదార్థమని తెలియజేస్తూ మరి ఈ క్షేత్రాన్ని ఎంతో వైభవంగా ఇక్కడ నడుస్తూ ఉన్న ఆ శివుడికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా. మనం అందరం సాక్షాత్తు శివుళ్ళమే. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకందరికీ మూడో కన్ను తెరుచుకుంటుంది. మనమందరం ఆ ఆత్మ పదార్థమని అనుభూతి చెందిన వాళ్ళం పిరమిడ్ మాస్టర్స్ అందరూ. మనం ఎన్ని రోజులని శరీరం కోసం ఇంకా కేవలం శరీరమే మనం అనుకొని ఆ శరీరంకి సంబంధించిన పనులే చేసుకుంటూ ఉంటే మనం ఏదైతే ఈ భూమిపైకి వచ్చామో, ఏదైతే తెలుసుకోవాలని వచ్చామో, ఏదైతే తెలుసుకునేదానికి కొన్ని జన్మల తరబడి జన్మించి కొన్ని వేల సంవత్సరాలు కాసి మళ్ళీ ఈ భూమిపైకి వచ్చామో దాని పర్పసే ప్రస్తుత జన్మ, ప్రస్తుతంలో ఈ పిరమిడ్ మాస్టర్గా ఆవిర్భించడం. ఎవరైతే పిరమిడ్ మాస్టర్గా వచ్చారో వాళ్ళందరూ సంపూర్ణంగా మన గురించి మనం తెలుసుకున్న వాళ్ళే. అలా తెలుసుకుని ఇలా అందరినీ తెలుసుకునేలా చేయడానికి మరి ఇలా సెంటర్స్ని వ్యాప్తి చేస్తూ ప్రతిలో ఒక్కరిలో ఉన్న ఆ శివతత్వాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ ప్రాణాన్ని, ఆ వాయువుని గుర్తు చేసి మీరు ఇది కాదు, అది మీరు శరీరం కాదు, మీరు ఆత్మ పదార్థము అది అనేది కేవలం మన పిఎస్ఎస్ మూమెంట్లో మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే అది తెలుసుకుంటావో అప్పుడే నువ్వు ఆనందంగా జీవిస్తావు. అంతవరకు నువ్వు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. నీకు శరీరంలో ఈరోజు ముక్కు బాగుంటే రేపు చెవు పుని వస్తుంది, రేపు చెవుని వచ్చిందంటే ఇంకో కాళ్ళు వస్తుంది. ఇవి అన్నీ ఎప్పుడూ ఉంటాయి. ముక్కు నిన్నాళ్ళు పడిసి ఉంటుందా ఉండదా? ఎవరికైనా ఉంటుంది. అలాగే శరీరం ఉన్న రోజులు బాధలు ఉంటాయి. కానీ దీనికి అతీతమైందే ఆత్మ పదార్థం, ఆ ఆత్మతత్వం. అది తెలుసుకోవడమే ధ్యానం. అది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో దానికి ఆధారంగా శాకాహారాన్ని అందిస్తూ దాన్ని తెలుసుకోవడానికి మరింత లోతుగా పిరమిడ్స్ని అందిస్తూ దాన్ని అనుభూతి చెందడానికి ఇలాంటి కేర్ సెంటర్లు నిర్మిస్తూ పత్రి సారు ఇప్పటికి కొన్ని కోట్ల మందిని ఆత్మ పదార్థాలను గుర్తు చేశాడు. మరొకసారి గట్టిగా చెప్పకూడదు. నువ్వు అక్కడి వరకు వచ్చేస్తే మళ్ళీ ఇంకేది చూడనవసరం లేదు. అది తెలుసుకోవడమే మన పని, అది అనుభూతి చెందడమే మన పని. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఏదో సమస్య జీవితంలో అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు సదా శాశ్వతుడివి అని తెలుసుకోవడమే మన పని. అది తెలుసుకోవడానికే మనం వచ్చాం. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దుఃఖం ఉండదు. సంఘంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది తెలుసుకుంటే నువ్వు సాక్షిగా ఉంటావు.
అన్నీ ఉంటాయి కానీ నువ్వు సాక్షిగా ఉంటావు, వాటికి ఏది దానికి అంటావు, అన్నీ కామన్గా ప్రతి చోట ఉంటుంది. అలా నిరంతరము చూసిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. పత్రి సార్ ఆ స్థాయికి మనల్ని తీసుకొచ్చాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నేను ఇంత హాయిగా ఉన్నా, ఇప్పుడు మా కళ్యాణకి ఇక్కడి వరకు వచ్చింది అన్నది మొన్ననే బావగారు శరీరం వదిలారు, కానీ ఇంత హాయిగా ఉన్నారు. కారణం ఏమి? ధ్యానం. మనల్ని సదా రక్షించేది ధ్యానం మాత్రమే. మనల్ని ఇంకొకరు ఎవరూ రక్షించరు. ఒక ధ్యానం మాత్రమే రక్షిస్తుంది, ధ్యానం మాత్రమే కాపాడుతుంది, ధ్యానం మాత్రమే సహాయం కూడా చేస్తుంది. మనకెప్పుడు సహాయం చేసేది మన ధ్యానమే. ధ్యానం కోసమే మనం ఎప్పుడు సేవ చేయాలి. అన్నిటికంటే గొప్పది ఇప్పుడే చెప్పారు కర్మయోగం. యోగం ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ కర్మయోగం ఎప్పుడైతే నువ్వు ఫలితం లేకుండా ఆశించి నిస్వార్థంగా నువ్వు పరుల కోసం సేవ చేస్తావో దానికి మించిన గొప్పది, దానిలో దొరికే పరమానందం ఇంకొకటి ఎక్కడ దొరకదు. దాంట్లో దొరికే పరమానందము ఇంకొకటి ఎక్కడ దొరకదు. ఇప్పుడు శివ చేశాడు, వాళ్ళు పరిగెడుతూ ఉన్నాడు 6 నెలలుగా, కానీ లోపల తన్మయత్వం చెంది ఆనందంతోనే ఈ పని చేశాడు, కానీ బాధపడి పని చేశాడా? అయ్యో నాకేదో పెద్ద బరువు పెట్టేశారు, ఈ బరువును మొయ్యాలని చేస్తే చేయలేం. ఇది ఎప్పుడెప్పుడు రీచ్ కావాలి, ఎప్పుడెప్పుడు దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి, ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి అనే ఒక ప్రేరణతో, ఒక ఉత్సాహంతో చేశాడు. అది కర్మయోగం. అది కర్మయోగం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళకే వస్తుంది కర్మయోగం. నేను ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నప్పుడే వస్తుంది కర్మయోగం. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఇవన్నీ ఏమి అంటావు ఇక్కడ? ఒక ధ్యాన యోగానికి ఇవేమి అంటావు? ఇక్కడ అందరూ సమానంగా చూస్తాం, మన అందరి మతము ఒకటేగా చూస్తాం. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఈరోజు ఒక దైవ పదార్థాలుగా తీర్చిదిద్దబడింది. ఈరోజు మనం ఇంత దైవ పదార్థాలుగా హాయిగా ఆనందంగా విరాజిల్లుతున్నామంటే అది మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆయన యొక్క అందించిన జ్ఞానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం సృష్టించడానికి వచ్చాం. మనమందరం ఇలా శాఖోపశాఖలుగా శివ ఒక సెంటర్ సృష్టించాడు, ఇంకొకరు ఎవరైతే ఆ రంగాలు, అరుణాచలంలో ఒక అద్భుతమైన సెంటర్ వచ్చింది, నెల్లూరులో సెంటర్స్ వచ్చాయి. అందరూ రకరకాలుగా ఎక్కడ సమయము, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ ఈ ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందరినీ సృష్టించి ఉన్నతమైన స్థితికి చేరుకున్న భూమిపైన స్వర్గం ఎవరైనా అనుభవిస్తున్నారు అంటే ఒక పిరమిడ్ మాస్టరే. ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడే ఆ అనుక్షణము ఆ స్వర్గం యొక్క ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఆత్మజ్ఞానంలో చోట దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉన్న చోట ఆత్మజ్ఞానం ఉండదు, ఆత్మజ్ఞానం ఉన్న చోట స్వర్గం ఉంటుంది, దుఃఖం ఉండదు. అది మనకి అందింది, అది మనం అందరం అనుభూతి చెందుతున్నాం. అందుకే ఇంత మనకి కొంతమంది మనకు చాలామంది మాస్టర్స్ ఇప్పుడు యంగ్ మాస్టర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్లోనే ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ పరిగెత్తి చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ అనుభూతిని చెందారు, దాన్ని స్పర్శని తీసుకున్నారు. దాన్ని అనుభూతి చెందడం వల్ల ఇంత ఆనందాన్ని పొందారు కాబట్టి ఇంత పరిగెత్తి చేస్తున్నారు అన్నీ వదిలి. ఇప్పుడు ఆదోన్ నుంచి వచ్చారు కొంతమంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మేడం బళ్ళారి నుంచి వచ్చారు. మరి ఎందుకు వచ్చారు? అది ఎక్స్పీరియన్స్ చెందారు. నిజంగా మనం చాలా 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 అదృష్టవంతులం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంత్ 8, 9, 10 పిరమిడ్ జీతవనంలో మా బ్రదర్ది అమరనాథుల అమరోత్సవం అని అక్కడ పెద్ద ఈవెంట్ చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ తప్పనిసరిగా రావాలి. అమరనాథుడు అంటే నో డెత్ లేని వాళ్ళే మన పిరమిడ్ మాస్టర్స్. మరొకసారి గట్టిగా చెప్పలేకూడదు, డెత్ అనేది లేదు మనకి, సదా మనం ఉన్నవాళ్ళం. ఆ అమరనాథుల అమరోత్సవాన్ని 3 days 8, 9, 10 జూలై నెలలో 3 రోజుల పాటు చాలా వైభవంగా అక్కడ నిర్వహిస్తున్నాం.
మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏం జరిగినా మనం ధ్యానమే, అన్నిటికీ మనకు ధ్యానమే. ప్రాతకాల ధ్యానము, సంధ్యాకాల ధ్యానము, మాస్టర్స్ అందరి యొక్క సజ్జన సాంగత్యం. అనుభవ జ్ఞానానికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. నా అనుభవానికి మించిన జ్ఞానం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి? నా జీవితంలో మహా అనుభవం అందింది నాకు. నేను ఆత్మస్వరూపుని నేను అందుకున్నాను, అనుభూతి చెందాను. ఇదంతా కూడా సాక్షిగా నేను చూడాలని నాకు అనుభవం వచ్చింది. మరి ఇవి ఎన్నో వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో ఉన్నాయి, కానీ అనుభవ జ్ఞానం చాలా గొప్పది. సో ఆ అనుభవ జ్ఞానం ఇచ్చేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అలా పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలని ఆ 3 రోజుల పాటు మనం తీసుకుందాం. మరీ ముఖ్యంగా 9వ తారీఖున పెద్ద శాకాహార ర్యాలీ కలికిరి పట్టణంలో నిర్వహించుకుందాం. దానికి తర్వాత ఒక 4 రోజుల్లోనే పెద్ద జాతర జరుగుతుంది. ఈసారి మరి యూనివర్స్ డిజైన్, మరి ఆ జాతర కంటే ముందు ఈ ర్యాలీని చేసే అవకాశం విశ్వం మనకు ఇచ్చింది. మనం చేస్తామంతే, దాని కర్మ మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. ఒక్కసారి మన పాదం, మన పిరమిడ్ మాస్టర్ల యొక్క పాదము, మన పిరమిడ్ మాస్టర్ల యొక్క వాక్కు ఆ ప్రదేశంలో అందాలి. అది కంపల్సరీ. ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే మన పిరమిడ్ మాస్టర్ల యొక్క పాదము, మన పిరమిడ్ మాస్టర్ల వాక్కు అక్కడ చేరాలి. అది చేరిన తర్వాత ఎవరికి అందాలో అది అందుతుంది, ఎవరు ఏం మారాలో మారుతారు. సో 9వ తారీఖున మరి శాకాహార ర్యాలీ ఉంది జేతవనంలో, కలికిరి పట్టణంలో. అక్కడికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. సో 10వ తారీఖు కూడా గురు పౌర్ణమి ఉంది. మరి ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఈసారి అలా కలిసి రావడం జరిగింది. నేను కూడా ఎవ్రీ ఇయర్ సదానంద స్వామికి పత్రిసార్ దగ్గరికి వెళ్ళేవాడిని. మరి ఈసారి 8, 9, 10 ఇక్కడ జీతవనంలో ప్రతి సంవత్సరం చేస్తాం. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మా బ్రదరు 8వ తారీఖు శరీరం వదిలినాడు, 9వ తారీఖు శరీరం వచ్చింది, 10వ తారీఖు సిద్ధి చేశాం. సో ఈ 3 డేట్స్ కంపల్సరీ చేశాం. సో కాబట్టి ఈసారి గురు పౌర్ణమి ఉన్నా ఇంక ఇక్కడే చేసుకుంటున్నాం. సో మీరందరూ కూడా 8, 9, 10 జీతవనంకి రండి. సో అక్కడ అద్భుతంగా మనం నిర్వహించుకుందాం. మళ్ళీ ప్రతి నెల బాగా 23 నుంచి 29 వరకు మహా మౌన ధ్యానాన్ని నిర్వహిస్తున్నాం. చాలా బాగుంటుంది. అక్కడ రమణ మహర్షి ఇది ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టాం, రమణ సదన్ అని. అక్కడ వసతి ఉంటుంది 7 days. మంచి ఫుడ్, డైట్, సపరేట్ డైట్ ఉంటుంది. మీకందరికీ మళ్ళీ ఇంకొక టర్నింగ్ పాయింట్ వస్తుంది అక్కడికి వస్తే. ఆ 7 days తర్వాత అక్కడ వసతి ఇస్తాం. సేమ్ సాక్షాత్తు రమణ మహర్షి ఒడిలో మీరు ధ్యానం చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్లో మీరు ధ్యానం చేయడం. మా బ్రదర్ యొక్క ధ్యాన స్థలిలో ధ్యానం చేయడం. మా బ్రదర్ పేరు కూడా సంకల్ప సిద్ధయోగిని పెట్టాము. తన దగ్గర ఏం సంకల్పించుకున్నా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. మాకైతే ఏ లోటు లేకుండా తను తీరుస్తున్నాడు. అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. మా క్షేత్రానికి క్షేత్రపాలకుడు తను ఇప్పుడు సుధాకర్. సో అంత గొప్పగా మాకి అందిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టరు అంతే. ప్రతి పిరమిడ్ మాస్టరు శరీరం వదిలినా కూడా తన పని ఎక్కడికి పడదు. విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పోలీసు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతాడు కానీ పోస్ట్ ఆఫీస్కి పోడని. అలా పిరమిడ్ మాస్టరు ఒకవేళ శరీరం వదిలినా కూడా మరి ఇంతకంటే గొప్ప పని చేయడానికి వెళ్తాడు ప్రమోషన్ మీద. అది ఇక్కడే మనకి సహకారం అందించవచ్చు, ఇంకో పై లోకాల్లో ఇంకో పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నేను అనుభూతి చెందుతున్నది మా బ్రదర్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే చాలా హాయిగా ఇప్పుడు ముందుటికన్నా ఇప్పుడు ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఎక్కువగా మాస్టర్స్ వస్తున్నారు, చాలా చక్కగా జరుగుతోంది. సో అందరికీ ఇప్పుడు పత్రిసారు కూడా శరీరం వదిలిన తర్వాతనే కదా ఒకరు చిన్న పత్రిసారు వస్తే ఎంతమంది జనాలు వస్తారు. ఇప్పుడు సార్ రాకపోయినా ఏదో ఒక మాస్టర్ వచ్చినా అంతమంది వస్తున్నారు. సార్ యొక్క చైతన్యం అలా ఆకర్షిస్తోంది. ప్రతి చోట ఏ కార్యక్రమం చేయను ఒక చిన్న వ్యక్తి ఎన్ని చోట్ల అయితే మొన్న ఒక బెంగళూరు దగ్గర ఒక ర్యాలీ అనుకున్నారు, 108 ర్యాలీలు అంటే 126 ర్యాలీలు చేశారు. అన్ని చోట్ల చేశారు, అయిపోయినాయి. ఎంత ఎక్కడ కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో అనుకున్నప్పుడు అందరికీ డౌట్ వచ్చింది, ఇంతమంది జరుగుతాయా కానీ ఊహించినంత రీతిలో జరిగిపోయింది. ఎక్కడైనా సరే అంత అద్భుతంగా జరుగుతుంది సార్ యొక్క శక్తి. ఇది విశ్వసించండి. పత్రి సార్ ఎప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనము ఈ కార్యక్రమంలో ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు శివ ఉన్నాడు, ఎంతమంది తోడొచ్చారు, రాత్రి వరకు ఏం లేదు, ఇప్పుడు అంతా అయ్యింది. సరే గట్టిగా చెప్పకూడదు. పిరమిడ్ మాస్టర్లు అంతా అలాగే ఉంటుంది, ఏమీ ఉండదు. కానీ సమయానికి ఆ సమయానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఏం జరగాలో జరిగిపోతుంది. అది ఆధ్యాత్మికత అంటే. దీనికి డబ్బుతో పని ఉండదు. శివ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అది కాదు. సంకల్పం ఉంది, చెయ్యాలని ఉంది. ఆ సంకల్పానికి మాస్టర్స్ అందరూ వస్తారు, అన్నీ అందుతాయి. సో మీరందరూ కూడా సరే, అందరూ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఇప్పుడున్న ప్రస్తుతం భూమి పైన ఉన్న
శక్తి తరంగాలు ఎలా ఉన్నాయంటే మీరు ఒక్క అడుగు ముందుకు వేయడమే తరువాయి మాస్టర్స్ అందరూ అలా నడిపించేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మీరందరూ కూడా మరి ఈ శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత అద్భుతమైన విజయాన్ని అందించి మన శివాకి నిరంతరం మనం తోడు ఉందాం. తనకి ఇంకో పెళ్లి చేసేద్దాం త్వరగా, వాళ్ళ అమ్మగారి కోరిక గట్టిగా చెప్పకూడదాం. నెక్స్ట్ మనం పెళ్లి చేసేద్దాం, పెళ్లి చేసేసి వాళ్ళ శ్రీమతిని ఈ సెంటర్లో ఉంచి శివ యథావిధిగా మళ్ళీ తిరుగుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరే అది ఈరే చేద్దాం. ఓకే ఆరా మరి ముచ్చట పడతాడు ఆట పడతాడు. ఓకే మాస్టర్స్, పద్మ మేడం మెసేజ్ తీసుకుందాం. మేడంకి వేరే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేది ఉందంట. సో పద్మ మేడం మెసేజ్ తీసుకుందాం. అందరికీ ముందుగా ఇవాళ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మన గురువు గారు మనకు అందించిన ఒక గొప్ప వరం అది. నేను ఎప్పుడు ఎక్కడ సేవకు ఎక్కువగా ఉంటాను. ప్రభాస్ సారి చేతవనం కానీ బుచ్చిలో కానీ ఎక్కడ జరుగుతున్నా కానీ సేవకి వెళ్ళడం, అందరికీ ప్రేమ పంచడం, ఎక్కడ ఉండడం. ఈరోజు బుచ్చిలో క్లాస్ 3 గంటలకి మాస్టర్ వస్తారు. కానీ శివ ప్రేమ ఎట్లా అంటే తను ఎప్పుడైతే మొదలుపెట్టారో సునీతమ్మ చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పద్మక్క ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలని. ఇవాళ యోగా డే ఒక ఉదయాన్నే 2 దగ్గరలకి అటెండ్ అయ్యేసి శివ కోసం నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అందుకని వెళ్ళిపోవాలనేసి ముందుగా పెద్దవాళ్ళు ఉన్నా కానీ ముందుగా తీసుకొని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఎల్ఐఏ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రి సార్కే ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఎందుకంటే ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అసలు మన ధ్యానం అంటే ఎవరు తెలియదు, ధ్యానంలోకి వచ్చిన తర్వాతే దాని విలువ తెలిసిందనమాట మనకి. అందుకే మేడం చెప్తుంటారు, తటవతరావు మేడం చెప్తుంటారు, సాధన లేని జీవితము వేదన అని చెప్పారు. సాధన లేని జీవితము వేదన అంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు మనము ఎంతో అదృష్టవంతులు. అందరికంటే గొప్పవారు ఎవరు అంటే మనం ఏమనుకుంటామంటే మెద్దులు ఉండేవాళ్ళు, మేళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా రకరకాల అనుకుంటామన్నమాట. కాదు, అందరికంటే గొప్పవారు ఇక్కడే మనమే. ఇక్కడ ఉండేవాళ్ళంతా గొప్పవారే మనం. ఎందుకంటే అంత గొప్ప ధ్యాన మార్గంలోకి వచ్చాం మనం. ధ్యానం అంటే దైవాన్ని ఆశ్రయించడం, దైవం వైపు అడుగులు వేయడం. ఇంకా అంతకంటే గొప్పది లేదు కదా. సృష్టిలో ఏమన్నా గొప్పది ఉందా? సృష్టిలో గొప్ప కార్యం ఏది అంటే అజ్ఞానంలో ఉండే వాళ్ళని జ్ఞానం వైపు నడిపించడము, చీకట్లో ఉండే వాళ్ళని వెలుతురు వైపు నడిపించడము, ధ్యానం చేయని వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఈ పిరమిడ్ వల్ల గురువుగారు ఏం చెప్తారంటే నువ్వు ఏ తెలిస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు అన్నారు గురువుగారు. అందరు తెలిసిందే మీకు. అంటే మనం ధ్యానం చేయడం గొప్ప కాదు, మనం జ్ఞానం పొందడం గొప్ప కాదు. మన బంధువుల్ని, మన ఫ్రెండ్స్ని, మన చుట్టుపక్కలని, ఎదురింటి వాళ్ళని, పక్కన అందరిని పిలిపించి వాళ్ళని కూడా ధ్యానం బాగా నడిపించడమే గొప్ప మనకు. మనం చేయడం జ్ఞానం పొందడం గొప్ప కాదు. సో మనమే చేసుకుంటే ఉంటే ప్రయోజనం ఉంది. అందుకే పత్రిజీ గారు ఊరూరా పిరమిడు, ఊరూరా ధ్యాన మందిరాలు ఇవన్నీ వెలిసాయంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు దాని వాటిని ఉపయోగించుకొని ధ్యానం చేసి జ్ఞానం పొంది వాళ్ళ జీవితాన్ని తెచ్చిదిద్దుకునే విధంగా చేశారనమాట. సో ఒకరి జీవితాన్ని ఇంకెవరిని తీర్చిదిద్దుతారా? లేదు కదా. ఆత్మానం అన్నారా అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా, ఎవరికి ఎవరు ఏమీ చెయ్యలేరు. ముందు ఆ సంకల్పం రావాలి మనిషికి. సో ఈయన ఏం చెప్పాడు మనకి, వివేకానంద ఏం చెప్తాడో, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. ఆల్ పవర్ అంటే మనలో ఉన్న అద్భుతమైన శక్తిని వెలికితీసే మార్గమే ధ్యానము. ధ్యానం కంటే గొప్పది లేదు. కాబట్టి అనునిత్యం నేను కూడా ఈ ధ్యానం చేసిన తర్వాతనే నేను ఈ శరీరమే గొప్పది, దీనికి రకరకాల అలంకరణ చేద్దాము, రకరకాల డ్రెస్సులు వేద్దాము, రకరకాల హెయిర్ కటింగ్లు చేసుకుందాము, తెల్లగా అయిపోతే పెయింట్ వేసుకుందాము, ఇలా ఉండే ఆలోచనలు ఉండేవి కూడా. గురువుగారు ఏం చెప్పారు, నాయన నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అని చెప్పేశారు.
సో ఆ దెబ్బతో మనకి ఎంత ఉన్నా కూడా మనతో రాదు, మనం చేసుకున్న పుణ్యమే మనతో వస్తుంది తెలుసు. కాబట్టి అప్పటి నుంచి ఈ మార్గంలో అంటే గురువుగారు ఏం చెప్పారంటే, మీకు ఉద్యోగం ఉంటాయి, వ్యాపారం అన్నీ ఉంటాయి నాయన, అవి చేసుకుంటూ 50% అన్నారు. 50% ప్రాపంచికము, 50% ఆధ్యాత్మికము. ఇవి చేసుకుంటూ వస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ ఏమంటే, 24 గంటల్లో మనం జీవించున్నటువంటి కారణం ఎవరు? శ్వాస. అంటే శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? లోపల నుంచి శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? ఆత్మశక్తి. అంతేనా? నువ్వు శ్వాస మనం తీసుకుంటాము శ్వాస? లేదు, ఆటో జరిగిపోతాం. అంటే లోపల ఆత్మ పదార్థము మన అన్ని అవయవాలు కలిసేదానికి చైతన్యం ఇస్తుంది. సో 24 గంటలు మన ఆత్మ పదార్థం ఉపయోగించి అన్ని పనులు చేసుకుంటాము. మరి ఆయన కోసము ఎవరి వయసు ఎంతో అంత సమయాన్ని కేటాయించదో లేదా? ఏడంతే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. 24 గంటలు మనం జీవిస్తున్నాడు కారణం ఎవరు? ఆత్మ. మరి గురుగారు ఏం చెప్పారు? ఆత్మవే నువ్వు అన్నాడు. మరి ఆయన కోసం 1 గంట కేటాయించలేమా? కేటాయించాల. కాబట్టి ఇంత మొదట్లో నేను చెప్పాను నేను, సాధన లేని జీవితము, ధ్యానం లేని జీవితము వేదన. అంటే యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? భగవంతునితో కలయిక. వియోగం అంటే దుఃఖమే. వియోగం అంటే దుఃఖమే. యోగంలో ఉంటే సుఖము, శాంతి. కాబట్టి ఇక్కడ ఈ పిరమిడ్ శ్రీకాళహస్తి పిరమిడ్ సెంటర్ని ఆల్రెడీ 2 సంవత్సరాల ముందే సేవ ఓపెన్ చేశారు. కానీ ఆయన పట్టు వదలకుండా పిరమిడ్ బాండ్ పిలిపించి క్లాసులు చెప్తూ, ధ్యానం చెప్తూ, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలని మళ్ళా దాన్ని మోడరేట్ చేసి డోర్లు పెట్టి ఇంకా దీన్ని చుట్టుపక్కల గ్రామాలకి ధ్యానం అందే ఉత్సాహంతో ఆయన ఎంతో శ్రమతో దాన్ని పట్టుదలతో వదలకూడదు అని చెప్పేసి శ్రమపోటు చేశారు. కాబట్టి శివాకి చెప్పాలంటే ఒక విధంగా ధన్యవాదాలు తెలియాలి శివాకి కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్ చాలామంది ఉన్నారు. ఏం లేదు, రహస్యం ఏం లేదు. శాకాహారం తీసుకోవడం, ధ్యానం చేయడం, రెండే దీంట్లో ఉండేది. శాకాహారం తీసుకోవడం, ధ్యానం చేయడం, అది చేసింది అంతే. అద్భుతంగా మనం ముందుకు వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరు మాట్లాడినా 2 minutes మాత్రమే. మనకి ఎక్కువ సమయం లేనందువలన ఎవరు మాట్లాడినా 2 minutes మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నెల్లూరు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా ఒకసారి మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కాకుంటున్నాం. మరి 15 సంవత్సరాల క్రితం మరి శివ నెల్లూరులో నాకు పరిచయం అయ్యాడు. ఆ రోజు ఆ వ్యక్తిని చూస్తే ఇతని శివానైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాళ్ళు చెప్పులే ఉండేవే కాదు, చొక్కా కూడా సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు ఎవరో ఈ పిల్లాడు అనుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత అతన్ని మరి నెల్లూరు అక్కను చేర్చుకొని అతన్ని అంటే అతని ప్రార్థన ఎప్పటికప్పుడు సహకరించడం, అతన్ని బెంగళూరుకి వెళ్ళి పాంప్లెట్ పంచమంటే ఏం చెప్పేవాడు కాదు. ఆ జేబులో కొంచెం డబ్బులు పెట్టి ఆ పాంప్లెట్ ఇస్తే అతను బస్సులో వెళ్ళేవాడో ట్రైన్లో వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి ఆ పాంప్లెట్ అన్నీ పంచే వచ్చేవాడు. అలాగే కర్తాలా కూడా అంతే. ఏ పని చెప్పినా కూడా తాను కాదు నేను వెళ్ళలేనని చెప్పేవాడే కాదు. అలాంటి వ్యక్తి మరి నెల్లూరు ఎప్పుడు కూడా అతనికి తోడు ఉంటుంది. అలాగే ఈ సెంటర్ పెట్టిన తర్వాత కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మనందరం ఇక్కడ కూడున్నాం. కానీ ఈ లోకల్లో ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. మనందరూ అది కూడా మనకు అవగాహన కల్పించాడు. మన త్వరలోనే ఇక్కడ చిన్న ర్యాలీ కూడా చేసుకుంటూ చుట్టుపక్కల ఈ ఏరియాలో అంతా కూడా పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఆదిశేషులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆదిశేషు, చిరాల నుంచి వచ్చాను నేను. ఈరోజు ఇక్కడ ఈ సెంటర్ ఓపెన్ అవ్వడానికి ముఖ్య కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనందరం కలవడానికి కూడా కారణం ఆయనే. లేకపోతే మనకెవరికి గౌరవం, మనం ఒక్కళ్ళం కూడా కలవడానికి అవకాశం లేదు. మరి ఆత్మబంధువులందరినీ ఒకచాట చేర్చి లక్షల మందితోటి ధ్యానాన్ని అందిస్తున్న, కోట్ల మందితో అందిస్తున్న ఈ రోజున ఈ ధ్యానం అందుతుందంటే ఇలా ముందుకొచ్చి ధ్యానాన్ని చేస్తే వచ్చేది ఏంటంటే అందరికీ చెప్పాలి అనేది వస్తుంది. ధ్యానం చేస్తే వచ్చేది పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవుతాయి. బుద్ధి జ్ఞానం వస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేవి ముందు పంచేంద్రియాలు శుద్ధి అవుతాయి.
అది నేను తెలుసుకున్నది. ఎందుకంటే నా పంచేంద్రాలు ఎలా ఉన్నాయంటే చండాలంగా ఉండేవి. నోరు తెరిస్తే కంపు, పక్క వెళ్తే అవతల గురించి కామెంట్స్, జడ్జిమెంటు, ఒక్క మాట కూడా సరిగ్గా మంచిగా వచ్చేది కాదు. నాకు అనుభవం ఏంటంటే ధ్యానంలో వచ్చింది, నాకు ఫస్ట్ టైం వచ్చినాయి అంటే ఇవి వచ్చినాయి. మాట్లాడటం తెలిసింది, వినడం తెలిసింది, చూడటం తెలిసింది, ఆలోచించడం తెలిసింది. ఇవి చాలా కష్టం. భూమి మీద నువ్వు ఎన్ని కోట్లు పెట్టి అన్నదానం చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, కోటి గుళ్ళు కట్టినా కూడా ఇది దొరకని వస్తువు. ఇది ధ్యానం చేసిన తర్వాత మనసు అస్సలు ఒప్పుకోదు. నువ్వు చెప్పకుండా ఉంటే తాట తెస్తుంది. నోరు మూసుకున్నావింది తెరువు అంటది, చెప్పు, అది గోల్ చేస్తాను. అంతకుముందు మనసు ఏం చేస్తానంటే మన దేనికిలే, మనకు అవసరమా అంటది. ఇప్పుడు ఏం చేస్తానంటే నోరు తెరువు, చెప్పు, కొత్తోడేగా తెలియదు కానీ అని చెప్తుంది. అంటే ఈ మనసు ఎంత మారుతుంది చూడండి. మనసులో ఉన్న ఆలోచనలని పక్కన పెట్టి ధ్యాస అంతా ఏముంటుంది, ధ్యానం చదువుదాం, ధ్యానం చదువుదాం, ధ్యానం చదువుదాం. మీదే ఊరు కనుక్కోవడం, అక్కడ సెంటర్ ఉంది, మీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాం, లేదంటే వెళ్ళండి, లేదంటే కూర్చోండి 5 నిమిషాలు అంటే వాడు చేసిన దాకా తాట తీస్తాం. ధ్యానం చేయకపోతే బస్సు దిగిన దాకా వాళ్ళు నిద్రపుచ్చాలి, కాసేపు అన్నా ధ్యానం, అట్ట కళ్ళు మూయించి ధ్యానం చేపించాలి. అంటే మళ్ళీ అంత తప్పని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇక్కడికి వచ్చామంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మించిన శక్తి మనకు ఉంది. ఆ శక్తిని మనం ఉపయోగిస్తాం. ఎవరు ఉపయోగించకుండా ఉండరు. మనకి మాయ పట్టదు, మాయ కమ్మదు. మాయకే మనకి మాయ భయం, మనం చూస్తే ఓ నాయన వీటితో పెట్టుకోకూడదు అన్నది. అందువల్ల ధ్యానం అనేది తెలుసుకున్నాం. ఒక్కడుగు ముందుకేస్తే చాలు, నోరు తెరిచి చెప్తే అయిపోద్ది. ఏదో రకంగా అయితే అది చేయకుండా మాత్రం మనం ఉండం. కొత్త మనిషి ధ్యానం తెలియదంటే మాత్రం చచ్చాడేవాడు. ఆడికి తెలిసిన దాకా చేసిన దాకా మనం ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, మన మనసు అన్ని కంప్లీట్ చేయమంటుంది. అందువల్ల ఏంటంటే ఇలాంటి సెంటర్స్ కొన్ని వందలు వస్తాయి, వేలు వస్తాయి. వచ్చే రోజుల్లో వాడికి శ్వాస అందదు, ధ్యానం చేసేది అందుద్ది. ఆ రోజుల దగ్గరికి వచ్చేసినాయి. యుగం మారింది, సత్యయుగం వచ్చింది. ఇక్కడ మనకి ధ్యానం అందుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుగుతుంటారు. ధ్యానం ఎక్కడ చెప్తారు, ధ్యానం ఎక్కడ చెప్తారని. ఈ శ్వాస అనేది లేకపోతే సెకండ్ కూడా ఇక్కడ ఈ బాడీ ఉండదు అని తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయాల్సిన పని వల్ల ఇది తప్పితే ఇలాంటిది మనం కూడా ఇప్పుడు మన తప్పన ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే తర్వాత ఇక్కడ అనిపిస్తుంటే మనలో కూడా ఇది చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా పెడదాం అనే ఆలోచన మనలో ఇప్పుడు ఉంది. ఇక్కడ కూర్చున్నామంటే మామూలు కూర్చోాలా, మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆలోచన ఉంది. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళు చెప్దాం, ప్రతి ఒక్కళ్ళు చేపిద్దాం. ఇలా సెంటర్స్ ప్రతి ఊళ్ళో కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.